అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జిఎస్టి కమిషనర్ గారు నూతలపాటి సౌమ్య గారికి, మన వేదికను అలంకరించిన మన ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, స్టేట్ సెక్రటరీ సీతారామయ్య గారికి, అలానే మన తోటి మిత్రులు బిల్డర్స్, రియల్టర్స్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఫస్ట్ టైం అంటే మనకు అంతకుముందు జనరల్గా ఏ ప్రోగ్రామ్ చేసుకున్నా పొలిటికల్ ఎమ్మెల్యేస్నో మినిస్టర్స్నో అలా పిలుచుకోవటం ఆనవాయితీగా వస్తుంది. మన కొత్త కమిటీ ఈసారి కొంచెం వినూత్నంగా ఆలోచించి మనకి మోర్ రిలేటెడ్, ఎందుకంటే జిఎస్టీ వచ్చి ఇప్పటికి దాదాపు 8 years అవుతుంది. బట్ స్టిల్ అందరికీ ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఇంటర్ప్రిటేట్ చేసుకుంటా, ఈవెన్ కన్సల్టెంట్స్ దగ్గరికి వెళ్తున్నా కూడా ఒక కన్సల్టెంట్ చెప్పింది ఇంకో కన్సల్టెంట్ చెప్పకుండా దాన్ని ఎంత కాంప్లికేట్ చేయాలో అంత కాంప్లికేట్ చేశారు. ఎవరు ఊహించుకునే విధంగా ఆ రకంగా ఉంది. సో అలాంటి సిచ్యువేషన్లో మన మేడంని పిలిచి బ్రీఫ్, ఇప్పుడే మేడంతో మాట్లాడితే మేడం చాలా క్లారిఫికేషన్స్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, చాలామంది డౌట్స్తో ఉన్నారంటే దానికి ఇది వేదిక కాదండి, ఆ సబ్జెక్ట్ మొదలు పెడితే ఒక పూటల్లా గడిచిపోద్ది, దానికి ఒక సపరేట్ వర్క్షాప్ పెట్టుకుందామని చెప్పారు. థ్యాంక్ యూ మేడం. అది కనుక మీరు చేస్తే మనం డెఫినెట్లీ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అందరం ఒక ట్రాక్లోకి రాగలుగుతాం. ఎందుకంటే గుంటూరు బిల్డర్స్ బిల్డింగ్స్ కట్టే నాణ్యతలో కానీ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యే వాటిట్లో కానీ, యాక్టివ్గా ప్రోగ్రామ్స్ చేసే వాటిట్లో స్టేట్లోనే గుంటూరు చాప్టర్ హ్యాజ్ ఇట్స్ ఓన్ క్రెడిబిలిటీ అండి. సో ఈ ప్రోగ్రామ్ కూడా ఇనిషియేట్ చేసి మాకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తారని ఆశిస్తున్నాం మేడం. అలానే ఈ డైరీ ప్రోగ్రామ్ అనేది, ఈ డైరీ ఒకటి మన నారెడ్కో బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసుకోవటానికి ఒక మంచి సాధనం అండి. అంతకుముందు ఈ కాన్సెప్ట్ ఆఫ్ డైరీ మనం 3 years బ్యాక్ లాంచ్ చేసుకున్నాం. అంతకుముందు ఏ డైరీ కూడా ఒక కన్వెన్షన్ మెథడ్లో అందరు దాదాపు, ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుందంటే 10 నుంచి ఒక్క ఆఫీసర్కి 10 నుంచి 20 డైరీలు వెళ్తాయి వాళ్ళ టేబుల్ మీదకి. సో అలా కాకుండా మన డైరీ అనేది కొంచెం ఇన్నోవేటివ్గా వాళ్ళు వాడుకునే పద్ధతిలో ఉండాలని చెప్పేసి 3 years బ్యాక్ ఆలోచించి ఒక న్యూ కాన్సెప్ట్తో ఒక నోట్బుక్ లాగా లాంచ్ చేయడం జరిగింది. ఆ రోజు ప్రతి ఆఫీసర్కి పేరు ప్రింట్ చేసి ఇవ్వటం జరిగింది. ఈరోజు చూస్తే మున్సిపల్ డిపార్ట్మెంట్లో కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కానీ, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఆల్ దీస్ పీపుల్ ఆర్ యూజింగ్ అవర్ డైరీస్. క్లియర్గా వాళ్ళ చేతిలో కనపడతా ఉంది. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ అచీవ్మెంట్. అలానే ఈ డైరీ ద్వారా మన నారెడ్కో బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసుకోవటానికి ఇది ఒక మంచి మీడియం లాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. అలానే నారెడ్కో we are committed to take ఈ బిల్డింగ్ కానీ, క్వాలిటీ అష్యూరెన్స్ కానీ ఇవన్నీ జాగ్రత్త ముందుకు తీసుకెళ్ళటానికి నారెడ్కో ఈజ్ ఫోర్ ఫ్రంట్గా ఉంటుందని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.